ఓం గం గణపతయే నమః. ఓం వాగ్దేవి దేవతాయే నమః. మనం సమాజంలో సమూహముతో, కుటుంబంతో, అందరితో కలిసి నివసించాలి, కలిసిమెలిసి ఉండాలి. మన ప్రవర్తన, మన మాట తీరు మన వ్యక్తిత్వాన్ని తెలియచేస్తాయి. మంచి మాటలతో ఇతరులను మెప్పించవచ్చు. అంతేకాక మాట ఎంతో గొప్పది. అలాంటి వాక్కు గొప్పతనం గురించి భర్తృహరి తన సుభాషితంలో ఒక శ్లోకం ద్వారా వివరించారు. ఈ శ్లోకం అందరూ చదువుతూ ఉంటే మంచి వాక్ పటిమ, వాక్ యొక్క విలువ తెలుస్తుంది. అంతేకాక మనిషి మాటకి ఉన్న గొప్ప అర్థాన్ని కూడా తెలియచేస్తుంది. మన మాట మన గౌరవాన్ని పెంచేదిగా ఉండాలి. మన మాటే చక్కటి ఆభరణం అనేది ఈ శ్లోకంలో వివరించారు. కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలం న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజ వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే యఖిల భూషణాన్ని సతతం వాగ్భూషణం భూషణం అంటూ ఎన్నో రకాల ఆభరణాలు శరీరానికి ధరించటం, ఎన్నో లేపనాలు, గంధాలు పూసుకోవటం కన్నా చక్కటి మాట ఆభరణము అని తెలియచేయటమే ఈ సుభాషిత అర్థము.